హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండి. ప్రేమదీపిక నావెల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి ప్రేమదీపిక నావెల్లో కాంచన, ప్రభాకర్, రజనీల మధ్య నడుస్తుంది కదండి కథ. అయితే రాను రాను ప్రభాకర్కు కాంచనపై కంటే ఎక్కువగా రజనీ మీద ఇష్టం అనేది కలగడము, తనకు దగ్గర కావాలని అనుకోవడం. కాంచన అంత రజనీ అంత యాక్టివ్గా లేదు కాబట్టి రజనీనే తన మనసుకు నచ్చినట్టు చేసుకోవడం అనేది కరెక్టేనా అని ఆలోచించడం, కొంచెం తికమక పడడం. కానీ ఎక్కువ రజనీ వైపే ప్రభాకరు మొగ్గు చూపుతున్నటువంటి సమయం ఇది. కాబట్టి మరి కాంచన ఎందుకంటే సిన్సియర్ ఉండే అమ్మాయి, ఆ అమ్మాయికి వేరే అలవాట్లు కానీ ఆలోచనలు కానీ లేవు. కాబట్టి రజనీతో పోల్చుకున్నట్టయితే ప్రభాకర్ని కాంచన ఎక్కువ అట్రాక్ట్ చేసుకోలేదు. కాబట్టి ఆ రజనీ నడవడే తనకున్న మానసిక శారీరక పరిస్థితికి కరెక్ట్ అనిపించింది ప్రభాకర్కు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. మర్నాడు సాయంత్రం ప్రభాకర్ అనంతయ్య ఇంటికి వచ్చాడు. అతడు బెరుకుగా లోపలికి వచ్చాడు. మండువాలో ఎవ్వరూ లేరు. వంట ఇంటి తలుపు వేసి ఉంది. ఇంట్లో ఎవ్వరి మాటలు వినిపించడం లేదు. అతను చిన్నగా గొంతు సవరించుకున్నట్టుగా దగ్గాడు. పడక గదిలో నుంచి రేయమని రజనీ వచ్చింది. ప్రభాకర్ని చూడగానే రజనీ ముఖం సంతోషంగా వెలిగిపోయింది. రా అంది గుమ్మంలో నిలబడి. ప్రభాకరు ఒక్క నిమిషం అటూ ఇటూ చూశాడు. అది గమనించిన రజనీ అంది, ఇంట్లో ఎవ్వరూ లేరు. అనంతయ్య గారు ఊరుకెళ్ళారు. రేపు సాయంత్రం కానీ రారు. కాంచన రంగమ్మ గారింటికి వెళ్ళింది. ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రభాకర్ రజనీ దగ్గరగా వచ్చాడు. కూర్చో, గది లోపలికి పిలుస్తూ అంది. ప్రభాకర్ వచ్చాడు. చదరంగం ఆడదామా? అతను తల ఊపాడు. అతని ఒళ్ళంతా రజనీని చూడగానే సెగలు పొగలు కక్కుతున్నట్టుగా అనిపించసాగింది. నిన్న సాయంత్రం రజనీ అతనిలో రేపిన కోరికలు ఉవ్వెత్తు తరంగాలుగా అవిరామంగా ఎగసి పడుతూనే ఉన్నాయి. అతను కుర్చీలో కూర్చున్నాడు. రజనీ చదరంగం తెచ్చి మంచం మీద కూర్చుంది. అక్కడ కూర్చున్నామే, ఇక్కడికి రా అంది. అతనికి తడబాటుగా సిగ్గుగా అనిపించింది. రజనీ మామూలుగానే ఉంది, తనే సరిగ్గా లేడు. అతను తనని తాను నిలువరించుకుని మామూలుగా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అతను వచ్చి మంచం మీద కూర్చున్నాడు. రజనీ పావులు పెడుతున్నదల్లా ఒక్కసారి 2 చేతులు గుండె మీద పెట్టుకొని గట్టిగా అమ్మో అంది. ఏమిటి? అతను కంగారుగా తలెత్తాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు, నేను ఒక్కదాన్ని ఉన్నాను, కళ్ళు పెద్దవి చేస్తూ అంది. అయితే అతను కళ్ళు మొహం చిట్లించాడు. మనిద్దరం ఒంటరిగా ఆగిపోయింది. అతని కళ్ళు చురుగ్గా అయినాయి. ఏమవుతుంది అన్నాడు. అందరూ ఏమనుకుంటారు? రజనీ గభాల్న మంచం మీద నుంచి లేవబోయింది. అతను చేయి పట్టి ఆపు చేశాడు. రజనీ తూలినట్టే అతని మీద పడిపోయింది. రజనీ అతని నుదుటి మీద రజనీ అన్నాడు. అతని నుదుటి మీద చెమటలు అలుముకున్నాయి. ప్రభాకర్ ప్లీజ్ అర్థింపుగా చూసింది. ఆ చూపు అతని పట్ల సమ్మోహనాస్త్రం అయిపోయింది. అతని మీద అతనికి అదుపు తప్పిపోయింది. రజనీ అతను అస్పష్టంగా అన్నాడు. ఆ వెంటనే రజనీని మీదకు లాక్కున్నాడు. రజనీ అతన్ని ప్రతిఘటించలేదు. పైనుంచి అతన్ని పెనవేసుకుపోయింది. నాకు భయం వేస్తోంది అంది. ఎందుకు భయం? నాకు తెలియదు. నేనున్నాగా. అతనేం మాట్లాడుతున్నాడో అతనికే తెలియటం లేదు. రజనీ నేర్పుగా మాటలతో చేష్టలతో శరీరపు తాకిడితో అతనిలో రగిల్చిన మంట భక్కున ఒక్కసారి ఎగసిపడింది. అతనికి ఉచితానుచితాలు తెలిసే స్పృహ పోయింది. రజనీని గుండెలకు హత్తుకున్నాడు. ఇంతలో అలికిడి అయింది. ఇద్దరూ తిరిగి చూశారు. గుమ్మంలో కాంచన నిలబడి ఉంది. కాంచన నోట మాట రాని దానిలా ఒక్క క్షణం నిలబడిపోయింది. మరుక్షణం గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కాంచన యువతలికి వచ్చింది. ఒక్క సెకను ఏం చేయాలో తోచలేదు. తర్వాత వెంటనే అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయింది. ప్రభాకర్ రజనీని తోసేసి సరిగ్గా కూర్చున్నాడు. అతనిలో చెలరేగిన మంట మీద కాంచన రాక చన్నీళ్లు గుమ్మరించినట్టు అయ్యింది. ఏం చేశాడు తను? అతని కళ్ళు తిరగడం తగ్గి భూమిని సరిగ్గా చూస్తున్న మనిషిలా అయిపోయాడు. రజనీ అతన్నే క్రీగంట చూస్తోంది. కాంచన చూడడం రజనీకి భయం వేయలేదు, సంకోచం కలగలేదు. కానీ తగ్గు స్వరంతో తెచ్చిపెట్టుకున్న భయంతో జాలిగా చూస్తూ అంది. నేను చెప్పానా భయం వేస్తుందని? రజనీ చూపులో ఇదంతా నీ మూలంగానే జరిగింది అనే ఆరోపణ కనిపిస్తుంది. ఆ క్షణంలో
ప్రభాకర్ ఆ ఆరోపణకి కోపం తెచ్చుకోలేదు. ఇదంతా తన మూలంగానే జరిగిందని అనిపించింది. నువ్వేం భయపడకు అన్నాడు ధైర్యంగా. రజని మాట్లాడలేదు. అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. అవతల కాంచన ఉంది. అతని కళ్ళ ముందు కాంచన ముఖమే కనిపిస్తోంది. వెంటనే కాంచన దగ్గరికి వెళ్ళి ఏదైనా అనునయంగా చెప్పాలని అనిపించింది. కానీ ఏం చెప్పాలో తోచలేదు ప్రభాకర్కి. అతను లేచి యువతలికి వచ్చాడు. కాంచనా పిలిచాడు. కానీ అతని గొంతు అతనికే కొత్తగా అనిపించింది. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రజని వెనుక గుమ్మానికి ఆనుకొని నిలబడి అతని తటపటాయింపు చూసి చిరునవ్వు నవ్వటం అతను చూడలేదు. అంటే తన ప్లాన్ సక్సెస్ అయింది కదా రజనిది, అదనమాట. ప్రభాకర్ వెళ్ళిపోయాడు. అతని మనసంతా చేదు తిన్నట్టుగా, తప్పు చేసినట్టుగా ఉంది. కాంచనకి తను ముందే రజని అంటే ఇష్టం అని చెప్పి ఉంటే ఎంత బాగుండేది. నేను ఇంటిలో ఒక్కదాన్నే ఉన్నాను. రజని అన్న మాటలే అతని చెవుల్లో మరీ మరీ గుర్తుకు వస్తున్నాయి. ఆ మాటలు తనని మరీ రెచ్చగొట్టాయి. అతనికి కాంచన గుర్తుకు వచ్చింది. ఎన్నోసార్లు ఇంట్లో ఎవరూ లేకుండా కాంచనతో ఒంటరిగా తను ఎన్ని గంటలు ఆ ఇంట్లో గడపలేదు. అయినా ఒక్కసారి కూడా పొరపాటున కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. కాంచన సమక్షంలో తనకి ఇలా మతిపోలేదు. ఏనాడు కట్లు తెంచుకున్న పశువులా ప్రవర్తించలేదు. తనలో నిగ్రహం ఏమైంది? తను ఎందుకింత చపల చిత్తుడైపోయాడు? అమ్మాయి ఒంటరిగా దొరకగానే కౌగిలిలో బంధించాలని అనుకునే స్వభావం కలవాడు కాదే తను. అతనికి ఆలోచనలతో తల పగిలిపోతున్నట్టుగా అనిపించసాగింది. సరాసరి ఇంటికి వచ్చి తల పట్టుకుని కూర్చున్నాడు. అన్నానికి రారా అన్నపూర్ణమ్మ పిలిచింది. ఆకలి లేదత్తయ్య. అయ్యో ఎందుకని? ఒంట్లో బాగాలేదా? డాక్టర్ని పిలవమంటావా అంది గాభరాగా. ఏం లేదులే, వడ్డించు, వస్తాను అన్నాడు. తన కోసం వాళ్ళని బాధ పెట్టడం అతనికి ఇష్టం లేదు. అతను అకారణంగా అన్నం మానేస్తే ఆ ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది. అతను తినకపోతే మేనత్త తినదు, తండ్రి తినడు, నౌకర్లు మానేస్తారు. ప్రభాకర్ ఇష్టం లేకపోయినా లేచి వచ్చి భోజనం చేశాడు. భోజనాల దగ్గర తండ్రి చెప్పాడు, రేపు శాస్త్రి గారు వస్తారు. మంచి రోజు చూసి నీ పెళ్ళికి ప్రధానం పెట్టుకుంటున్నాం, ఎంగేజ్మెంట్ అనమాట. అతను మాట్లాడలేదు. అన్నం కెలుకుతూ కూర్చుండిపోయాడు. ప్రసాదరావు గారు, అన్నపూర్ణమ్మ గారు ప్రధానం రోజున పిలవవలసిన అతిథుల గురించి, చేయవలసిన పిండి వంటల గురించి చర్చించుకుంటున్నారు. ప్రభాకర్ ఏం మాట్లాడలేదు. భోజనం కాగానే లేచి వచ్చేశాడు. కూర్చో, వెళతామే అన్నాడు తండ్రి. నాకు నిద్ర వస్తోంది. అతను వెళుతుంటే తండ్రి అడిగాడు, అక్కయ్య ఏమైంది? వాడి ముఖం దివాళా తీసినట్టు అట్లా ఉందే. అదే నాకు తెలియటం లేదు అంది ఆవిడ. బయట బాగా మబ్బు పట్టి గాలి విసురుగా వీస్తుంది. చిటపటమంటూ చినుకులు పడసాగాయి. భూమి తడిసి సువాసనలు విరజిమ్ముతోంది. గాలికి కిటికీ తలుపులు ఎడా పెడా కొట్టుకుంటున్నాయి. గుమ్మానికి ఉన్న పరద గాలితో పాటు ఎగిరిపోవటానికి ఉత్సాహపడుతున్నట్టుగా అంతెత్తున లేచి ఎగిరి అంతలోనే తన గుమ్మానికి కట్టిన తాడుకి బంధీని అని విచారపడుతున్నట్టుగా క్రింద వాలుతోంది. కాంచన మండువాలో కుర్చీలో నిటారుగా కూర్చొని ఉంది. బయట వాతావరణం అంతా బీభత్సం చేస్తున్నా కాంచన నేల మీదకి తదేకంగా చూస్తున్న చూపులను మరల్చుకోలేకపోయింది. కాంచన విమూఢిరాలిలా చూస్తోంది. ఇంతలో రజని అక్కడికి వచ్చింది. అక్కడ తాడు మీద పడేసిన తన చీరే, లంగా, జాకెట్ తీసుకొని నింపాదిగా మడత పెడుతూ అక్కడ నిలబడింది. క్రీగంటన కాంచనని చూసింది. కానీ కాంచన తలెత్తలేదు. రజనీ వైపు చూడనూ లేదు. అలాగే కూర్చుంది. రజని బట్టలు మడతపెట్టి లోపలికి వెళ్ళింది. తర్వాత పెట్టె పట్టుకుని తిరిగి వచ్చింది. కాంచన ఎదురుగా నిలబడింది. కాంచనా పిలిచింది. కాంచన తలెత్తలేదు. తనని కాదు అన్నట్లుగా ఊరుకుంది. కాంచనా నేను వెళ్తున్నాను. కాంచన మాట్లాడలేదు. రజని చాలా బాధ నిండిన కంఠంతో అంది, చూడు, ఇందులో నా పొరపాట ఏం లేదు. ప్రభాకర్కి నేనంటే ఇష్టమని చెప్పాడు. అది నా తప్పు కాదు. అతను నేనంటే ఇష్టం ఏర్పరచుకోవడం నేను నీకు ద్రోహం చేసినట్టు కాదు కదా, అవునా అంది. కాంచన నిట్టూరుస్తూ అవును అన్నట్టు తల ఊపింది. నే వెళతాను.
కాంచన సమాధానం చెప్పలేదు. నేను ఇక్కడికి అసలు రావటమే నా దురదృష్టం అనుకుంటాను. నీకింత బాధ కలిగిస్తానని నేను ఏనాడూ అనుకోలేదు. నాకు నిజంగా సిగ్గుగా ఉంది. నేను వెళుతున్నాను. రజని పెట్టె తీసుకొని వెళ్ళిపోయింది. కాంచన ఇంకా ఒడిలో చేతులు పెట్టుకొని బొమ్మల అక్కడే కూర్చుండిపోయింది. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టనంత పరధ్యానంగా ఉన్నది కాంచన. రజని బయటికి వచ్చింది. వాన ఉద్ధృతంగా పడుతోంది. అక్కడ నుంచి వడివడిగా దుకాణాల వైపు వచ్చింది. అక్కడ ఒక షాపులో నుంచి ప్రభాకర్కు ఫోన్ చేసింది. నౌకరు తీశాడు. నేను రజనీని మాట్లాడుతున్నాను, ప్రభాకర్ కావాలి అంది. 2 నిమిషాల్లో ప్రభాకరు ఫోన్ అందుకున్నాడు. రజనీ, ఎక్కడి నుంచి? బజార్లో, షాప్ దగ్గర నుంచి. షాప్ నుంచా? ఇంత వానలో అక్కడ ఏం చేస్తున్నావు? నేను ఆ ఇంట్లోంచి వచ్చేశాను. నేను స్టేషన్కి వెళ్తున్నాను. ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను. ఏమిటి, ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నావా? మై గాడ్, ఇంత వానలో? నా అదృష్టం అట్లా కాలిపోయింది. రజనీ, కాంచన ఏమన్నది? ఏమంటుంది? ఏమీ అనకపోతే నేను ఇలా చీకట్లో పెట్టె పట్టుకొని ఒంటరిగా రోడ్డు మీద ఉంటానా? రజనీ, ప్రభాకర్, నేను చాలా దురదృష్టవంతురాల్ని. నన్ను మర్చిపో. నేను వెళ్ళిపోతున్నాను. ఇక ఈ జన్మలో నీ కంటికి కనిపించను. నువ్వంటే నాకున్న ఇష్టమే నేను ఇలా వెళ్ళిపోయేలా చేస్తుంది. నా గురించి నువ్వు గొడవలు పడటం నాకు అస్సలే ఇష్టం లేదు. రజని కాంచన ఇంటిలోంచి వెళ్ళిపోమని కాంచన ఇంటిలోంచి వెళ్ళిపోమని అందా నిన్ను? అవన్నీ ఇప్పుడు ఎందుకు అనలేగా, చెప్పడానికి సమాధానం లేదనమాట. అవన్నీ ఇప్పుడు ఎందుకు? రజని ఏడవసాగింది. రజనీ, అతను పిలిచాడు. రజని మాట్లాడలేదు. అతనికి వినిపించేలా ముక్కు చీటింది. రజనీ, 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 అతను అరుస్తూనే ఉన్నాడు. నేను ఫోన్ పెట్టేస్తున్నాను, బాయ్. రజనీ, నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు. ఆ షాప్ ఎక్కడా? వద్దు వద్దు, నువ్వు రావద్దు. నేను స్టేషన్కి వెళ్ళిపోతున్నాను. ఏ రైలు దొరికితే ఆ రైలుకి వెళ్ళిపోతాను. నా గురించి ఒక పీడకల అని మర్చిపో. రజనీ, అతను పిలుస్తుండగానే రజనీ ఫోన్ పెట్టేసింది. ప్రభాకర్ నిరుత్తరుడయ్యాడు. రజనీ, చీకట్లో ఒంటరిగా. ఛీ, కాంచన ఎంత రాతి హృదయం కలది. జరగరానిది జరిగితే మాత్రం ఇంత చీకటి వేళ ఆడపిల్లని ఒంటరిగా అలా బయటికి తరిమేస్తుందా? ఇదేనా కాంచన బుద్ధి? ఇదేనా సంస్కారం? అతనికి కాంచన మీద ఆ క్షణంలో చాలా కోపం వచ్చింది. ఎన్నో చెబుతూ ఎంతో మంచి వాళ్ళుగా కనిపించే మనుషులు ఇంతలా ఉంటారు కాబోలు. ఇలా సమయం వస్తే కానీ వాళ్ళ అసలు బుద్ధి బయటపడదు. కాంచన రాతిగుండె ఏమిటో బయటపడటానికే ఈ సంఘటన జరిగినట్టుంది. అతను గబగబా వెళ్ళి షర్టు తీసుకున్నాడు. మరో నిమిషంలో బయటికి వచ్చేశాడు. ఇప్పుడు ఎక్కడికి? బాబు, మీరిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నౌకరు అడిగాడు. పనుంది, నేను ఇలా వెళ్ళినట్టు అత్తయ్యకి కానీ నాన్నకు కానీ చెప్పవద్దు నువ్వు అనేసి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర కాంచన అలాగే కూర్చొని ఉంది. ఇంతలో ఢమామని ఎక్కడో పిడుగుపడింది. ఆకాశం, ప్రకృతి పెళపెళమని కొండ విరిగినట్టు చేసిన ఆ శబ్దానికి ఒక్క నిమిషం నిశ్శబ్దంగా అయినాయి. కాంచన ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. కిటికీలో నుంచి బయటకు చూసింది. కుండ పోతగా వర్షం పడుతుంది. కాంచనకి హఠాత్తుగా రజనీ గుర్తుకొచ్చింది. రజనీ పిలిచింది. సమాధానం రాలేదు. రజనీ గదిలోకి వెళ్ళి చూసింది. రజనీ కూడా అక్కడ లేదు. వెళ్ళిపోయిందా? కాంచన ఖిన్నురాలు అయినట్టుగా నిలబడింది. రజనీ చేసిన పని మంచిది కాకపోవచ్చు. అది తన మనసుని చాలా బాధ పెట్టే ఉండవచ్చు. కానీ రజనీ తనకి స్నేహితురాలు. బయట వర్షం బాగా పడుతోంది. ఈ వానలో ఒంటరిగా ఆడపిల్ల ఎక్కడికని వెళ్తుంది? రజనీ దగ్గర డబ్బులు కూడా లేవు. రైలు టికెట్ కొనడానికి కూడా రైలుకి వెళ్తే టీసీ ఎక్కడైనా దించేస్తే ఆడపిల్ల ఇంకేమైనా ఉందా? కాంచనకి గాభరా వేసింది. తనకి నచ్చని పని రజనీ చేసి ఉండవచ్చుగాక, కానీ అది ఆమె జీవితానికి ప్రమాదం తెచ్చిపెట్టకూడదు. రజనీ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బహుశా సరాసరి రైల్వే స్టేషన్కే వెళ్ళి ఉంటుంది. కాంచన ఇక ఆలస్యం చేయలేదు. గొడుగు తీసుకుని చెప్పులు వేసుకుని ఇంటికి తాళం వేసి బయలుదేరింది. వాన వస్తుండడం వల్ల ఎక్కడా రోడ్డు మీద రిక్షాలు కూడా దొరకలేదు. కాస్త దూరం నడిచిన తర్వాత కనిపించింది. వాడు సనుగుతుంటే రిక్షా కనిపించింది అన్నమాట. ఆ రిక్షా తను సనుగుతుంటే, నువ్వు అడిగిన డబ్బు ఇస్తా కానీ కాస్త త్వరగా స్టేషన్కి తీసుకెళ్ళు తాత అంది. రిక్షా అతను సరే అన్నాడు.
కాంచన స్టేషన్కి వెళ్ళేసరికి రైలు కూత వేసి కదులుతోంది. కాంచన ప్లాట్ఫామ్ మీద ఆతురతగా పరిగెత్తింది. పిచ్చిదానిలా పెట్టెలు ఆదుర్దాగా గాలించింది. కానీ రజని కనిపించలేదు. కాంచన అప్పటికే సగం పైగా తడిసిపోయింది. ఎంత పని చేసింది రజని చీకట్లో ఇంట్లోంచి ఒంటరిగా తరిమేసింది అన్నట్టుగా చేసింది. రజనీకి ఏదైనా అయితే తన ఈ జన్మలో శాంతితో ఒక్క క్షణం కూడా బతకలేదు. తనింత నీచంగా ఇంత దారుణంగా ప్రవర్తించిందేమిటి? తనలో హుందాతనం ఏమైపోయింది? ఆత్మ సంయమన శక్తి ఎక్కడికి ఎగిరిపోయింది? తన చదువు సంస్కారం ఏమైనాయి? ఒక మామూలు ఆడపిల్ల కంటే అసహ్యంగా ఈర్ష్యగా ప్రవర్తించింది. కాంచనకి రజనీ క్షేమం పట్ల గాభరాగా ఉంది. చేతిలో కానీ లేకుండా ఆడపిల్ల చేతిలో కాణి అంటే పైసలు చేతిలో పైసలు లేకుండా ఆడపిల్ల ఒంటరిగా రైలులో వెళ్ళింది. రజనీకి ఏదైనా జరిగితే ఆ బాధ్యత పూర్తిగా తనదే. కాంచనకి ఎందుకో గాని తన వల్ల ఒక జరగరాని మహాఘోరం జరిగిపోయినట్టుగా గుండెలు పిండే బాధ కలగసాగింది. కళ్ళలో చివ్వున నీళ్లు చిమ్మినాయి. తను మనిషి కాదు, రాక్షసి అని తన గురించి తనే తిట్టుకొని ఏడవసాగింది కాంచన కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తున్న కాంచన హఠాత్తుగా ఆగిపోయింది. అక్కడ రాతి బెంచి మీద ప్రభాకర్ కూర్చుని ఉన్నాడు. అతని భుజం వంపులో తల దాచుకొని అతని మెడ చుట్టూ చెయ్యి వేసి పెనవేసుకుని రజని కూర్చుంది. వాళ్ళిద్దరూ వానలో తడుస్తున్నారు. కానీ ఆ ఝాసే లేనట్టుగా ఉన్నారు. అతను రజనీ చేతిని పట్టుకుని ఆమె భుజం మీద తడుముతూ బుజ్జగిస్తున్నట్టుగా ఏదో చెబుతున్నాడు. ఆ దృశ్యం కాంచనకి బాధ అనిపించలేదు. రజనీ రైలులో వెళ్ళిపోలేదు. రజనీ ఇక్కడే ఉంది, క్షేమంగా ఉంది. అమ్మయ్యా! కాంచనకి ప్రాణం లాంటిది వచ్చింది. రజనీ అంటూ దగ్గరికి వెళ్ళేదే, కానీ ఇంతలో ఆ ఇద్దరు లేచారు. ప్రభాకర్ రజనీ నడుం చుట్టూ చెయ్యి వేశాడు. రజనీ తల అతని భుజం మీద ఆని ఉంది. ఆ ఇద్దరు నడిచి ఇంటికి వెళ్తున్నారు. తర్వాత కాంచన మెల్లగా స్టేషన్ నుంచి బయటికి వచ్చింది. రిక్షా ఎక్కాలనే ధ్యాస కూడా లేనట్టుగా ఇంటికి నడిచే వచ్చింది. కాంచన బట్టలు మార్చుకునే ఓపిక కూడా లేనట్టుగా మండువాలో ఉన్న మంచం మీద పడుకుండిపోయింది. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.